చంద్రబాబు నాయుడు గారు విజనరీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు. కానీ కాకపోతే చంద్రబాబు నాయుడు అంత క్లారిటీ, అంత క్వాలిటీ, అంత నిశిత పరిశీలన ఈయనకు ఉండదు. ఎందుకంటే ఎవరైనా సీనియరే, అది మనం గుర్తించాలి ఫస్ట్. ఈయన కూడా చాలా చేయాలి అని చెప్పి చాలా కష్టపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అయినా బాగానే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా చేయట్లేదని మనం అనలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాన్ని అనుసరించి మనం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కొంచెం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి ప్రగతి ఎలాంటి అభివృద్ధి లేకపోయినా, అక్కడ ఎలాంటి రెవెన్యూ లేకపోయినా, రెవెన్యూ చాలా తక్కువగా ఉన్న రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంత తక్కువ రెవెన్యూ ఉన్నా సరే కానీ ఒక పథకం పుటప్ చేసుకుంటూ అద్భుత ప్రగతిలోకి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. దీన్ని మాత్రం ఎవరైనా అంగీకరించాల్సిందే. అలాగని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కంపేర్ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ చిన్న గొడవలు ఎక్కడ మొదలవుతుంటే ఇక్కడ కబ్జాలు, హైడ్రా అనేటటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. అది కొంతమంది గిట్టచ్చు, కొంతమంది గిట్టకపోవచ్చు. అయితే అందులో ఎవరైనా 40-50 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ భూముల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు అధికారులు చేసిన తప్పిదం వల్ల వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అండ్ మన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రగతి పదంలో ముందుకే వెళుతున్నారు. కాకపోతే మన చంద్రబాబు నాయుడు గారు అంత ఫాస్ట్గా వెళ్ళాలంటే కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే అన్ని రంగాలలో ఆరితేరిన వ్యక్తి, అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఇండియాలో సీనియర్ అయినటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో పోటీపడి వెళ్ళాలంటే వెళ్తారు కుర్రోళ్ళు, కానీ ఆయన అంత ఫాస్ట్గా వెళ్ళలేరు. దీన్ని నిశ్చితంగా మనం పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారితో వాస్తవంగా ఎవరు పోటీ కూడా కాదు. ఓకే సార్, అలాగే సూపర్ 6 లో ఈ రోజు నుంచి